అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు క్యారమెల్ పాప్కార్న్ లేదా టాఫీ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పెద్ద పెద్ద మాల్స్లోనూ సినిమా థియేటర్స్లోనూ మనం ఎక్కువగా తినే ఈ క్యారమెల్ పాప్కార్న్ చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: పాప్కార్న్ కెర్నెల్స్ 100 గ్రాములు, సన్ఫ్లవర్ ఆయిల్ 100 ml, బ్రౌన్ షుగర్ 50 గ్రాములు, వైట్ షుగర్ 50 గ్రాములు. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఉప్పు చిటికెడు, వెన్న 50 గ్రాములు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా మూత పర్ఫెక్ట్గా ఉండే ఒక కడాయిని ఎంచుకోవాలి. దాన్ని వేడి చేసి అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనెని బాగా కాచాలి. నూనె బాగా కాగిన తర్వాత ఈ పాప్కార్న్ కెర్నెల్స్ అంటే మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. ఈ గింజలకి సరిపడినంత నూనె పోసుకోవాలి. అవసరమైతే మరికొద్దిగా నూనె పోసుకోవాలి. ఇప్పుడు వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అంటే ఈ నూనెలో ఈ పాప్కార్న్ గింజలు కాసేపు నానాలి. ఈ విధంగా వెడల్పుగా స్ప్రెడ్ చేయాలి. ఎప్పుడైతే ఇవి పేలటం స్టార్ట్ అయినాయో అప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి, లేదంటే మన మొహం మీదకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే పాప్కార్న్ పేలడం మొదలైనాయో మంటని తగ్గించుకోవాలి, మూత పెట్టుకోవాలి. మీరు గమనించినట్లయితే టప్ 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 అని పేలాలు బాగా పేలుతున్నాయి. వీటినే పేలాలని కూడా అంటారు కదా. ఇవి మొత్తం పేలేంత వరకు ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఈ సౌండ్ ఆగిపోతుందో అప్పుడు ఈ పాప్కార్న్ మొత్తం రెడీ అయిపోయినట్టు అర్థం. అక్కడక్కడ కొన్ని పేలకుండా ఉంటాయి, వాటిని మనం తర్వాత తీసేయచ్చు. ఇవి బాగా పేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉండి మూత తీసి చూసినట్లయితే మనకి చక్కగా పేలాలు రెడీ అయిపోయినాయి. అంటే పాప్కార్న్లో చక్కగా పేలి ఉన్నాయన్నమాట. మనం వేసిన పాప్కార్న్ గింజలన్నీ పేలి చక్కగా పేలాలు తయారయ్యాయి. వీటిని ఒక వెడల్పాటి గిన్నెలో పోసుకొని ఉంచుకోండి. చూసారు కదా, 1-2 పేలాలు పేలలేదు, వాటిని తీసేయాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో బ్రౌన్ షుగర్ అలాగే వైట్ షుగర్ వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాలని కరిగించుకోవాలి. బ్రౌన్ షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. అంటే ఈ పంచదార పాకం పట్టుకోవాలి. నీళ్ళేమీ పోయకుండా ఈ పంచదార రెండు కరిగేంత వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఇది మాడిపోతుంది. ఈ పాకం రెడీ అయిన తర్వాత అందులో వెన్నని వేసుకోవాలి. అంటే బటర్ వేయాలి. దీని బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేయాలి. చూసారు కదా, చక్కటి రంగు వచ్చింది. ఈ రంగు వచ్చేంత వరకు మనం ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా జారుడుగా పాకం రెడీ అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ని ఈ పంచదార మిశ్రమంలో వేయాలి. ఇదే క్యారమెల్ మిశ్రమం. జాగ్రత్తగా కలుపుకుంటూ మరి కొంచెం కొంచెంగా బ్యాచెస్గా వేయాలి. కలపడానికి వీలు లేకపోతే వెడల్పాటి ఒక గిన్నెలోకి వీటిని వేసుకోండి. వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ క్యారమలైజ్ అయిన పంచదార మిశ్రమాన్ని ఈ పాప్కార్న్కి పట్టేలాగా చూసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మరొక 2 నిమిషాలు బాండీలో పెట్టి వేయించుకుంటే క్రంచీగా పాప్కార్న్ రెడీ అవుతుంది. అలా కాకుండా ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఒక బేకింగ్ ట్రేలో పెట్టుకొని కాసేపు బేక్ చేసుకుంటే మరింత క్రంచీగా పాప్కార్న్ తయారవుతాయి. మైక్రోవేవ్ ఓవెన్ 120 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకొని అందులో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న క్యారమెల్ పాప్కార్న్ని పెట్టి ఒక 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కన్వెన్షన్ మోడ్లో పెట్టి 120 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 10 నిమిషాలు బేక్ చేయాలి. టైం అయిపోయినాక తీసి చూసినట్లయితే క్రంచీగా క్యారమెల్ పాప్కార్న్
మాల్లో థియేటర్లో తినేటట్టుగా రెడీ అయిపోయినాయి. ఒక 5 నిమిషాలు ఆగి ఎప్పుడైతే ఈ పాప్కార్న్ ఒకదానికొకటి అంటుకుంటాయో వాటిని ఈ విధంగా బ్రేక్ చేసుకోవచ్చు. మూవీ థియేటర్స్లో మాత్రమే సినిమా చూసినప్పుడు ఈ పాప్కార్న్ తినడం ఎందుకు, మనం ఇంట్లో టీవీ చూసేటప్పుడు కూడా ఈ పాప్కార్న్ రెడీ చేసుకొని తింటూ ఇంట్లో వచ్చి కొత్త కొత్త సినిమాలు టీవీలో చూడొచ్చు. పిల్లలకి ఈ విధంగా పేపర్లో చుట్టిస్తే వాళ్ళు ఇంకా ఇష్టపడి తింటారు. అంతే, ఎంతో రుచికరమైన క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అత్తమ్మ టీవీ కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ కాగలరు. మీరు